రాజకీయాల్లో పవన్ రాటుదేలారా? సమయం చూసి ప్రత్యర్థులకు వార్నింగ్స్ ఇస్తున్నారా? జగన్ ను నెక్స్ట్ అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయకుండా సేనాని వ్యూహాలు గిస్తున్నారా? ఏపీలో ఎవరు ఎక్స్ట్రాలు చేసినా తొక్కి నారతీసుడేనని ఏడాది సంబరం సాక్షిగా ఎందుకు చెప్పారు? ఇండైరెక్ట్ గా టీడీపీకి కూడా పవన్ వార్నింగ్ ఇచ్చారా? అసలు పవన్ వార్నింగ్స్ కి కారణాలు ఏంటి? పాలనపై పవన్ ఫుల్ ఫోకస్. రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పవన్ కామెంట్స్. తేడా చేస్తే తొక్కి నారతీసుడేనని వార్నింగ్. వైసీపీపై రాజకీయ దాడి మొదలుపెట్టిన పవన్. ఫ్యాను లీడర్లు అక్రమాలు చేశారని ఆరోపణ. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను విజయవంతంగా పూర్తి చేసింది. అయితే అమరావతిలో జరిగిన సుప్రీం పాలనకు ఏడాది సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. తేడా చేస్తే తొక్కి నారతీస్తాం, జగన్ ఇక రానివ్వమని వైసీపీ అధినేత జగన్ పై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ మరోసారి రాజకీయంగా దూకుడుగా ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారనే సంకేతాలను ఇచ్చాయి. గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం. మేము ఇక్కడ చాలా దెబ్బలు తిని వచ్చాం, ఇక్కడ దాకా చాలా దెబ్బలు తిని వచ్చాం. 5 స్టార్ హోటల్స్లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది. రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు. అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి. విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి. కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. పవన్ పవర్ లోకి వచ్చాక ఈ తరహా మాటలను ఎప్పుడూ వినలేదు. ఏడాది కాలంలో ఆయన తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. ఇప్పుడు మాత్రం అసలు వైసీపీని అసెంబ్లీ గేట్ టచ్ చేయనివ్వము అని చెప్పకనే చెప్పారు. అయితే ఎన్నికల ముందు కూడా పవన్ జగన్ కి వార్నింగ్ ఇచ్చారు. జగన్ గుర్తుపెట్టుకో, నిన్ను నీ పార్టీని అధం పాతాళంలోకి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేననే కాదు అని సవాల్ చేశారు. ఇప్పుడు అదే రేంజ్ లో దూకుడుతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. బలి చక్రవర్తి కూడా వామనుని చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. మర్చిపోకో, జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. మర్చిపోకో, రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. గత ఏడాది కాలంగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వ విధానాలు, పాలనపై దృష్టి పెట్టారు. అదే సమయంలో సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నారు. ఈ కాలంలో వైసీపీని నేరుగా టార్గెట్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. అయితే ఇప్పుడు వైసీపీపై రాజకీయ దాడిని తీవ్రతరం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. మెతక వైఖరితో ఉంటే కూటమి ప్రభుత్వాన్ని బలహీనపరిచే ఆలోచనలో వైసీపీ ఉందని, దీన్ని ఆదిలోనే అడ్డుకోవాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇకపై వైసీపీపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, అవినీతి అరాచక పాలన వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని పవన్ గతంలోనూ విమర్శించారు. ఇప్పుడు ఈ అంశాలను మరింత లోతుగా తీసుకెళ్లి జగన్ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతల అక్రమ ఆస్తులు,
పాలనలో అవినీతి ఆరోపణలపై దృష్టి సారించనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నేతలపై నమోదైన కేసులని ఇందుకు ఉదాహరణలుగా చూపనున్నారు. అదే సమయంలో జనసేన కేడర్ను సమయత్తం చేసి గ్రామ స్థాయిలో ప్రచారం చేపట్టే అవకాశం ఉంది. ఇక కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను అందించేందుకు కృషి చేసిందని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. చంద్రబాబు సారథ్యంలో మోదీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకెళ్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే వైసీపీ రాజకీయంగా కుట్రలు పన్నుతుందని, దీన్ని ఎప్పటికప్పుడు అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇక మొత్తంగా పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించాయి. వైసీపీపై దాడి, ప్రభుత్వ విజయాల ప్రచారం కలిసిన వ్యూహంతో జనసేన కూటమి రాజకీయంగా మరింత బలపడే అవకాశం ఉంది.